ఎందుకు రాలేదు? ఎందుకంటే మీ ఇంట్లో ఉండదా? మీ పిల్లలు ఇంట్లో వంటలు భోజనాలు ఏమైనా పెట్టినది హైజీనిక్ లేకుండా పిల్లలు ఎట్లుంటారు? హెడ్ ఎవరు? డ్రింకింగ్ వాటర్లో ఎర్త్ బాంబ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ కింద కింద కస్తూరిబా కళాశాలలో బాలికల విద్యాలయంలో ఈరోజు కుందనపల్లిలో ఆకస్మికంగా వారిని కలవడానికి రావడం జరిగింది. చాలా దురదృష్టం, బాధ అనిపిస్తుంది. చిన్నారు దాదాపు 400 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటారు. వారికి సరైన సౌకర్యాలు లేక ఆడపిల్లలు అవస్థ పడతా ఉంటే ఇది వర్ణనాతీరం. నేను నరసింహారెడ్డి గారిని వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారిని కోరుతా ఉన్నా, వెంటనే దీనికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో కఠినంగా వారి పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ చేసి ఇంకొక ప్రాంతంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తినే భోజనంలో పురుగులు వస్తూ ఉన్నాయి, కూరలు సరిగ్గా ఇవ్వట్లేదు. నేను స్వయంగా వస్తే కూరలు ఏదో అని బట్టాయన్నం పెట్టారు. తర్వాత బాత్రూమ్లు చూస్తే కనీసం దగ్గర కూడా పోలేని పరిస్థితి. క్లీన్ చేయడానికి మనుషులు లేరు, తాగడానికి నీళ్ళు లేవు. తాగడానికి నీళ్ళల్లో ఎర్త్ బాంబ్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు లైట్ లేదు, పవర్ ఫ్యాన్ లేదు. దుప్పట్లు ఎప్పుడో ఇచ్చినామంటే దాని వాసనతోటి కనీసం పండుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఇలా ఈ పేద విద్యార్థినులు ఇలా చదువు మంచి భవిష్యత్తు ఉంటుంది మాకని వచ్చినట్టు వారు నిరాశకు లోనైతే తీరు, నిర్లక్ష్యాన్ని లోనైతే తీరును బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఖండించాల్సిందే. కలెక్టర్ గారికి ఈ వీడియో పంపుతా ఉన్నా, తక్షణం అధికారులపై క్రమశిక్షణ చర్య తీసుకోండి, సస్పెండ్ చేయండి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నవారు ఉన్నారో. ఒక ఏఎన్ఎం ఉంటుంది, ఆ ఏఎన్ఎం 500 మందికి ఒకరు వస్తారు, మందులు అడుగుతూ ఉంటే చదవడానికి పారిపోవడానికి ఇస్తున్నామని అవమానపరుస్తూ పిల్లల మనసు గాయం చేసే మాటలతో హింసిస్తున్న వారిని కూడా వెంటనే సస్పెండ్